నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గురువుని జ్ఞానప్రదాతగా భావిస్తారు. అలాంటి గురువు ద్వారా విద్యనే కాదు సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ఎన్నో అంశాలని అభ్యసించవచ్చు. అలాంటి సద్గురుమూర్తి షిరిడీ సాయిబాబా. తిమిరంలో కొట్టుమిట్టాడుతోన్న భక్తులకు బాబా గురువై మార్గదర్శనం చేస్తున్నారు. తన సమాధి నుంచే బాబా ఎన్నో సమస్యలతో ఉన్న భక్తులకు పరిష్కార మార్గాల్ని చూపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అపర దత్తాత్రేయుడిగా అఖిల లోకం ఆనంద హృదయాలతో అర్చించే అవతారమూర్తి షిరిడీ సాయిబాబా. ఆయన రూపాలు, స్వరూపాలు ఎన్నో ప్రాంతాలలో పూజలందుకుంటున్నాయి. ఆ పరంపరలోని దివ్య సన్నిధానం నెల్లూరులోని శ్రీ సాయి దర్బార్ మందిరం. శ్రీ సాయినాథాయ నమః. సాయి అంటే శ్రేష్ఠుడు, కాలానికి అతీతుడు అని అర్థం. ఆనందదాయి అయిన సాయి సర్వవ్యాపిగా, సర్వాంతర్యామిగా తన భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే సాయి దర్బార్లో మహాయోగి రాజుగా కొలువుతీరాడు. దైవం మానుష రూపేణ అనే వేదోక్తికి షిరిడీ సాయిబాబా అచ్చమైన నిదర్శనం. తన సూక్తులు, ప్రబోధాలు, తత్వాలు, సందేశాల ద్వారా జాతికి సమైక్యతా సూత్రాల్ని అందించారు. సబ్కా మాలిక్ ఏక్ అనే విశిష్ట మాననీయ ఉపదేశాన్ని లోకానికి అనుగ్రహించారు. షిరిడీ సాయి ఓ వ్యక్తి కాదు, మహత్తర శక్తి. తన భక్తులందరినీ ఏకోన్ముఖంగా నడిపిస్తూ ఆధ్యాత్మిక దివ్య జీవన మార్గాన్ని సాయిబాబా అందించారు. అలాంటి మహనీయమూర్తి, మహిమాన్విత స్ఫూర్తి దేశం నలుచెరుగులా తన మూర్తిమత్వంతో, రూపాలతో భక్తుల్ని జాగృతం చేస్తున్నారు. నెల్లూరు పట్టణంలోని పద్మావతి నగర్లో సర్వాంగ సుందరమైన సాయి దర్బార్ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అల్లంత దూరం నుంచే సాయి సన్నిధి ఆకర్షణీయంగా గోచరిస్తుంది. నెల్లూరు పద్మావతి నగర్లోని సాయి దర్బార్ మందిరానికి 2004వ సంవత్సరం మే 31వ తేదీన శంకుస్థాపన చేశారు. కడప జిల్లాకు చెందిన సాయి భక్తుడు దర్గా స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం జరిగింది. 18 స్తూపాలతో 10 అడుగుల ఎత్తులో ఈ మందిరాన్ని నిర్మించారు. వ సంవత్సరం జూన్ 1వ తేదీన సద్గురు దర్గా స్వామి ఆధ్వర్యంలో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది.
సాయి దర్బారులో కొలువుదీరిన బాబా భక్తుల పాలిటి వరదాయకుడని విశ్వాసం. నా మీద భారం వేసి నిశ్చింతగా ఉండండి, మీ సమస్యలన్నింటినీ నేనే పరిష్కరిస్తానని బాబా చెప్పారు. ఇచ్చిన వాగ్దానం మేరకు ఇక్కడి సాయిబాబా సకల జనావళి మనోభీష్టాలని నెరవేరుస్తూ వారికి ఇష్టదైవమయ్యారు. మందిరంలో అగ్రపీఠాన సమున్నత సింహాసనంపై మందస్మిత వదనార విందంతో ధవళ కాంతుల్ని విరజిమ్ముతూ భక్తాభీష్ట వరదుడై షిరిడీ సాయిబాబా విగ్రహం కొలువుతీరి ఉంటుంది. సాయిని దర్శించుకోగానే ప్రతి భక్తుని మనసు పులకిస్తుంది. ప్రతి హృదయం సాయినామ సంకీర్తనంతో పోటెత్తుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో ఈ లోగిలి అనునిత్యం ప్రతిధ్వనిస్తుంది. నేనున్నాను, నేను మీ సంరక్షకుడను, నేను మీ మొరల్ని ఆలకించడానికి ఇక్కడ ఆసీనుడనయ్యాను. నన్ను శరణు వేడండి, సాయి అని మనసారా పిలవండి, ఓయే అంటూ నేను బదులిస్తాను, మీకు అండగా నేనుంటాను అన్నట్టుగా సాయి దర్బార్లో యోగిరాజైన సాయినాథుడు సురుచిర దరహాసంతో కొలువై ఉంటాడు. ఇక్కడి సాయిబాబా విగ్రహం సాక్షాత్తు షిరిడీలోని సాయినాథుడి విగ్రహం వలె ముగ్ధ మనోహరంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. సాయిబాబా విగ్రహం ముందు షిరిడీలో వలె సమాధి ఘట్టం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. షిరిడీలోని సాయి సమాధిలో సాయి భౌతిక దేహం ఉంది. అయితే ఈ సాయి దర్బార్ సమాధిలో 5 సంవత్సరాల పాటు భక్తులు తమ స్వహస్తాలతో లిఖించిన 6 కోట్ల సాయినామ కోటి నిక్షిప్తం చేశారు. సాయిబాబా మూల విరాట్ విగ్రహానికి ముందు భాగంలో మరో చిన్న విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి భక్తులు నిత్య అభిషేకాల్ని నిర్వహించుకుంటూ ఉంటారు. సాయి దర్బార్కి ముఖ్య ఆకర్షణ ప్రధాన మందిరం అద్దాలతో తీర్చిదిద్దడం. ఈ మందిరంలో అలంకరించబడిన ప్రతి అద్దంలో సాయినాథుని విగ్రహ ప్రతిబింబం కనిపించడం విశేషం. బహుముఖ ప్రతిబింబాలుగా విడిపోయిన సాయి భగవానుడి రూపాన్ని అద్దాల్లో దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. ఆలయ లోగిలిలో ఊయలలో సాయిబాబా రజితమూర్తి గోచరిస్తాడు. చెక్కతో తీర్చిదిద్దబడిన శేషతల్పం ఊయలగా సాయి డోలికలూగుతూ ఉంటాడు. భక్తులను ఆనంద పారవస్యంలో ఓలలాడిస్తూ ఉంటాడు.
బోధించినాడు ఒక బాబా, మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. షిరిడీలోని ద్వారకామాయి పేరు చెప్పగానే మహోజ్వలంగా భుగభుగమని ప్రజ్వలించే ధుని స్ఫురిస్తుంది. షిరిడీని సందర్శించిన సకల భక్తుల పాపాలు ఆ ధునిలో భస్మీపటలమవుతాయి. అందుకే ప్రతి సాయి సన్నిధానంలో ధునిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. షిరిడీలోని ధుని నుంచి సేకరించిన అగ్ని నెల్లూరు సాయి దర్బారులో అఖండ జ్వాలగా భాసిల్లుతోంది. సాయి దర్బార్లోని ధుని భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. షిరిడీ సాయిబాబా సమాధికి పూర్వం ద్వారకామాయిలో స్వయంగా వెలిగించిన అగ్ని ధుని. ఈ పవిత్ర అగ్నిని, ఆ అగ్ని ద్వారా లభించిన ఊదిని పరమ పునీతమైనవిగా భక్తులు భావిస్తారు. షిరిడీలోని ధుని నుంచి అఖండంగా వెలుగుతున్న అగ్నిని తీసుకుని ఆ అగ్నితోనే నెల్లూరు సాయి దర్బార్లోని ధునిని వెలిగించడం జరిగింది. శ్రీ సాయి దర్బార్లో ఎన్నో ఉపమందిరాలున్నాయి. గణపతి సన్నిధి, దత్తాత్రేయ లోగిలి, మారుతి నిలయాలని ఈ దర్బార్లో భక్తులు సందర్శించుకుని పునీతులవుతున్నారు. సాయి దర్బార్ మెట్ల మార్గానికి కుడివైపు గణపతి మందిరం ఉంటుంది. ప్రధాన మందిరంలోకి అడుగిడబోయే ముందు భక్తులు విఘ్న నాయకుడికి వందనాలు సమర్పించుకుంటారు. మెట్ల మార్గానికి ఎడం వైపు ఉన్న ఆంజనేయ స్వామి వారి పాలరాతి విగ్రహం ఆకర్షింపచేస్తుంది. శ్రీ సాయి దర్బార్లోకి అడుగిడిన భక్త జనావళికి ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. కష్టాలకు కడు దూరంగా, బాధలకు బహుదూరంగా, ఐహిక బంధాలకు అందనంత దూరంగా, చిక్కులు చికాకులకు చిక్కనంత దూరంగా ఈ లోగిలిలోకి ప్రవేశించగానే అవ్యక్తమైన మనోల్లాసం భక్తుల్ని చుట్టుముడుతుంది. సాయి దర్బార్ ప్రతి గురువారం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతి గురువారం బాబాకి విశేషమైన అలంకారం చేస్తారు. పగటిపూట పట్టు వస్త్రాలతో, రజితాభరణాలతో సాయిని అలంకరిస్తారు. సాయం సమయంలో కాషాయ వస్త్రాల్ని, తలపాగాను ధరింపచేసి హారతిని సమర్పిస్తారు. పూజాధికాల అనంతరం సాయిని పల్లకీలో ఊరేగిస్తారు.
పల్లకి కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అతి శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి. పండుగలు పర్వదినాలలో సాయి దర్బార్ అత్యంత సందడిగా ఉంటుంది. ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణానికి అచ్చమైన చిరునామాగా వెలసిల్లుతుంది. విశేష పర్వదినాలలో ప్రేమమూర్తి అయిన ఆ సాయి శుభాశీస్సులు పొంది భక్తులు పులకితులవుతారు. విద్యుత్ దీపకాంతులతో ప్రతి గురువారం సాయి దర్బార్ మహావైభవంగా వెలుగొందుతూ ఉంటుంది. అఖండమైన సాయి అనుగ్రహం వలె దీపకాంతులు దశదిశలా వెదజిల్లుతూ ఉంటాయి. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్. షిరిడి సాయి సంస్థానంలో నిర్వహించే పర్వదినాలు వేడుకలు సాయి దర్బార్లో అతి వైభవంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. గురు పూర్ణిమ రోజున మహన్యాసపూర్వక రుద్రాభిషేకం పల్లకీ సేవను జరిపిస్తారు. విజయదశమి రోజున బాబా సమాధి ఘట్టంలో 108 జ్యోతులతో హారతిని శ్రీ గురుచరిత్ర పారాయణాన్ని నిర్వహిస్తారు. దత్త జయంతి నాడు అనఘా దత్తాత్రేయ కళ్యాణం, పంచామృతాభిషేకం, అన్నదానాల్ని జరిపిస్తారు. ఇవే కాకుండా ముక్కోటి, మహాశివరాత్రి, దీపావళి, వినాయక చవితి వంటి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక పూజల్ని, ఉత్సవాల్ని నిర్వహిస్తారు. సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్. హైదరాబాద్ మహానగరం నుండి నల్గొండ, ఒంగోలు ప్రధాన పట్టణాల మీదుగా నెల్లూరు పద్మావతి నగర్లో ఉన్న శ్రీ సాయి దర్బార్ మందిరానికి బస్సు లేదా ఇతర వాహనాల ద్వారా సులువుగా చేరుకోవచ్చు. షిరిడి సాయిబాబా ఓ చైతన్య రూపం, బతుకు బాటలో వెలుగు చూపే తేజోమయ మణిదీపం. ఆ దీపకాంతులలో మనందరి జీవితాలని చరితార్థం చేసుకుందాం. బాబాను శరణు వేడి సర్వదా ఆయన అనుగ్రహాన్ని అందుకుందాం. బాబా అందించిన జ్ఞాన సుధని స్వీకరించి ఆచరించటమే బాబాకు మనం సమర్పించే అసలైన ఆరాధన. సాయి దర్బార్లో కొలువు తీరి ఉన్న శ్రీ సాయినాథుని అనుగ్రహం, ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకునేంత వరకు సెలవు. మరి నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.